నిహారిక ఎన్ఎం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, thank you for coming, Andy, and thank you, sir, for gracing us with your presence. తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు తింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలి తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు బనివాసు సార్, భాను ప్రతాప్ సార్, కళ్యాణ్ సార్ అండ్ సోమరాజు సార్ ఫర్ డూయింగ్ దిస్ గ్యాంబుల్. మీది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు, ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. ఓకే, నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను, ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈ అమ్మాయి ఇంక హీరోయిన్, ఈ అమ్మాయి వెళ్ళిపో నువ్వు అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేశారు. అవునా సార్? నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి. అసలు సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు లేపుతారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? థ్యాంక్ యూ. ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో 100% పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం లేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే, సో వావ్, ఐ డిడ్ నో దిస్. ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అనమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చినాక నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా? థ్యాంక్ యూ నిహారిక గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు రాగ్ మయూర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ అల్లు అరవింద్ గారికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా, ఈ మిత్రమండలిని ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మిత్రమండలి. స్టార్టింగ్ విత్ బనివాస్ గారు, భాను గారు, కళ్యాణ్ గారు అండ్ సోమరాజ్ గారు. సో అందరూ చాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనమాట. చక్కగా డైలీ వచ్చి దే టు మానిటర్ ఎవ్రీథింగ్. సో ఆల్సో మా యాక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మీద డబుల్ ఫన్ అనమాట. దర్శి కానీ, విష్ణు కానీ, ప్రసాద్ బైరా కానీ చూద్దాం. అంటే లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ వేసుకొని, ఇది కూడా దానికి ఇన్స్పిరేషన్. లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ, లైఫ్లో చేయని చిల్లర వేషాలు అన్నీ చేపించాడు మా విజయ్. సో తనలో ఉన్నదంతా మాలో కొంచెం పంచాడు మా నలుగురిలో. సో థ్యాంక్ యూ విజయ్. సో అంత చాలా ఇంత చిల్లర వేసాక ఇంకా ఏ వేషం వేసినా పాష్గానే కనిపిస్తుంది మాకు. సో థ్యాంక్ యూ విజయ్. అండ్ యా, దట్స్ ఆల్. అండ్ ఇందాక మీరు టీజర్లో వినుంటారు కదా, మీ మిత్రమండలి అని. సో సినిమా యొక్క దాన్ని స్లో మోషన్లో అది మీ 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 మిత్రమండలి అవుతుంది. సో థ్యాంక్ యూ.